శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడండి. శాస్త్రము, అనుభవము అను అధికారములను పురస్కరించుకొని వాసుదేవుని అస్తిత్వమును గూర్చి నిర్ణయించుకొనుడు. అయ్యా, మీ అనుభవం, మీ శాస్త్రం, మీరు చదువుకుంది అనేటువంటి అధికారాలని పురస్కరించుకొని భగవంతుడు వాసుదేవుడు అంటున్నారు ఇక్కడ. ఆయన అస్తిత్వం గురించి నిర్ణయించుకోండి. జీవితమున ప్రయోజనములు సిద్ధించుట, పరమ ప్రయోజనము సిద్ధించుట అననేమో తెలుసుకొనుడు. ప్రయోజనములు సిద్ధించటం, పరమ ప్రయోజనాలు సిద్ధించటం అంటండి. కనుక అవేంటో తెలుసుకోండి. ప్రయోజనములు మనస్సంకల్పముల నుండి పుట్టును. సంకల్పములు మనస్సున వ్యక్తమగుచున్నవి. వానికి ఫలము లోక ప్రయోజనము. కనుక మనస్సునకు అవ్వల ఉన్న జగత్కర్మ నుండి కర్తవ్యములుగా ఆవిర్భవించి జీవుల మనస్సులలో సంకల్పములుగా, కోరికలుగా బయటపడుచున్నవి. అంతేకాని మనస్సున పుట్టుటలేదు. మనస్సున పుట్టట్లేదటండి. మరి ఎక్కడా పుడుతున్నాయి? మనస్సునకు అవ్వల ఉన్న జగత్కర్మ నుండి. మనసుకి అవతల ఉన్నటువంటి జగత్కర్మ ఒకటి ఉంటుంది. అక్కడి నుండి కర్తవ్యాలుగా ఆవిర్భవిస్తూ ఉంది. జీవుల మనస్సులలో సంకల్పాలుగా వస్తూ ఉన్నది, కోరికలుగా బయటపడుతూ ఉన్నది. అంతేకాని మనస్సును కాదయ్యా పుడుతోంది అంటున్నారు మాస్టర్. మనస్సు, వాక్కు, శరీర కర్మ అనునవి కార్యసాధనములగు యంత్రములు మాత్రమే. మనస్సు, వాక్కు, శరీర కర్మ అనేటువంటివి ఉన్నాయే, ఇవి యంత్రాలు లాంటివి. అవి నిర్మలముగా ఉండి తిన్నగా పనిచేయుచున్నప్పుడు యంత్రములని తెలియుట జరుగును. లేనప్పుడు వాని యందు అక్కరలేని యంత్రశబ్దములు, అక్కరలేని ప్రవర్తనములు పుట్టును. వాని ఫలితమే అహంకారము. వాని నిర్మలత్వమే భగవద్ దర్శనమునకు కారణము. కపటము లేకుండుటయే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే ఏంటి? కపటం లేకపోవటం, అంతే. అదే నిర్మలత్వం అంటే. అట్టి నిర్మల త్రికరణములతో స్తుతించుట, పరిచర్య చేయుట సంభవించినప్పుడు నారాయణుని పాదపద్మములు కామధేనువులగును. వానిని భజింపుడు. కనుక నారాయణుని పాదపద్మాలు కామధేనువులు అవుతాయి. అంటే కామధేను అంటే కోరినవన్నీ ఇచ్చేటువంటిది అవుతాయి. ఎప్పుడు? నిర్మల త్రికరణములతో స్తుతించుట, పరిచర్య చేయుట. అది గనక సంభవించినప్పుడు అదిగో ఆ భగవంతుడి పాదపద్మములు కామధేనువులు అవుతాయి. వానిని భజింపుడు. ఈశ్వరునకు తన రూపము తనదే. తన ఇష్టము కనుకనే అందెన్ని రూపములైనా పుట్టుచున్నవి. అన్నీ ఇప్పుడు మన రూపాలన్నీ కూడా భగవంతుడే అండి. జీవుడుగా పుడుతోంది భగవంతుడేగా. అట్లా కాకపోయినా అవతారాలు, అనేక మంది దేవుళ్ళు అన్నీ ఆయన రూపాలే. తన ఇష్టము కనుకనే అందు ఎన్ని రూపములైనను పుట్టుచున్నవి. ఇంకొకరి భావములతో సమ్మిశ్రమని అతడు ఎరుగడు. కనుక అతడు విశుద్ధ జ్ఞాన ఘనస్వరూపుడు. ధ్యానించినచో విశుద్ధ జ్ఞానము కలుగును. అతనికి గుణములుండవు. కనుక అతను ఎవరు? విశుద్ధ జ్ఞాన ఘనస్వరూపుడు. అలాంటి వాడిని ధ్యానిస్తే విశుద్ధ జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన అదే కాబట్టి ఆయన్ని ధ్యానిస్తే ఆ విశుద్ధ జ్ఞానం కలుగుతుంది. అతనికి గుణములు ఉండవు. అతని యందు గుణములు పుట్టును. అంటే మాస్టర్ చెప్తున్నారు, అతనికి గుణములు ఉండవంటే ఏంటి అర్థము? అతని యందు గుణములు పుడుతున్నాయి. మట్టి నుండి కుండ పుడుతుంది, కానీ మట్టికి కుండతనము అంటదు. ఆ గుణాలన్నీ పుడుతోంది అతని దగ్గరే నుంచే అయినప్పుడు అతనికి ఇంకా గుణాలు ఉండేదేముంది? మట్టి నుండి కుండ పుడుతుంది కదా. మట్టి కుండ ఆకారంలో తయారు చేస్తే దానికి పేరు పెడుతున్నాము, ఆకారాన్ని కుండ అంటున్నాం. అంతేగాని మట్టికి ఆ కుండతనం అంటదు. అప్రయత్నముగా వాని యందు కర్మ పుట్టును. అంటే దేహికి శ్వాస, ప్రాణము పుట్టినట్లుగా అప్రయత్నంగా అతని యందు కర్మ పుడుతుందిట. దానివలన సృష్టిలోని మూల ద్రవ్యములు పుట్టును.
కృషికర్మ వలన విత్తనము భూమి సంయోగము కలిగి ధాన్యము మున్నగునవి పుట్టుచున్నవి. వానిని దంచుట బియ్యము బయటపడుట అనునవి సత్కర్మలనబడు సంస్కారములు. ఇవి ఏ యజ్ఞకర్మలు. యజ్ఞకర్మలు అంటే ఇవ్వండి. ఈ మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞకర్మలు అంటున్నారు. బాగుగా దంచినచో బియ్యమున గల తెల్లని ఛాయ బయటపడును. అట్లే సంస్కారములు జీవులయందు పనిచేసి లోపల ఉన్న స్వరూపమును వ్యక్తము చేయును. పొట్టును తొలగించుట చెరిగి పారవైచుట సంస్కారములే. అట్లే పనులయందును సంకల్పములయందును అక్కరలేని వానిని తొలగించవలెను. మనం చేసేటువంటి పనుల్లో సంకల్పాలు, మనకు వచ్చేటువంటి సంకల్పాలయందు అక్కర్లేని వాటిని తొలగించాలి. ఎట్లు తొలగింపవలెనో తెలుపునట్టి సరి అయిన సంకల్ప వాక్యములే వేదమంత్రములు. అట్లా అక్కర్లేని వాటిని తొలగించడం ఎట్లా అని చెప్పేటువంటి సరి అయిన సంకల్ప వాక్యములు ఉంటాయే, అవేనయ్యా వేదమంత్రములు. ఈ విధమైన యజ్ఞమనగా జీవితమును వేదోక్తముగా సంస్కార రూపముగా సాధింపవలెను. ఖండఖండములుగా ఉన్న శక్తులకు అఖండత్వము కలిగించునట్టి సదుపాయమే సృష్టిలోని ఘనపదార్థము. దానితోనే సృష్టి యజ్ఞమున దేహము ద్రవ్యములు పుట్టినవి. నిప్పు వలన వేడిమి వెలుగు, బియ్యము అన్నమగుట, నిప్పు వలన వేడిమి వెలుగు, ఆ బియ్యం అన్నం అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లే సూర్యాది జ్యోతుల వలన మన జీవితములను సమన్వయాత్మకములై భోగ్యములగుచున్నవి. దాని కొరకే సూర్యోదయ సూర్యాస్తమయములు మున్నగు జ్యోతిర్మయ చక్రములు పుట్టినవి. వీనితో జరుగుతున్న సృష్టి పాకమే జ్యోతిష్టోమము అనబడు యజ్ఞము. ఇట్టి అనేక యజ్ఞముల వలన సృష్టి విశేష గుణములతో నిండి అధ్వరమగుచున్నది. అధ్వరమనగా దారి చేయునది అని అర్థము. కనుక ఇలాంటి అనేక యజ్ఞాలండి. ఇలాంటి అనేక యజ్ఞాల వలన ఈ సృష్టి విశేషమైనటువంటి గుణములతో నిండి అధ్వరము అవుతూ ఉన్నది. అధ్వరం అంటే దారి చేయునది అని అర్థము అంటున్నారు. సృష్టిలో లీనమై పనిచేయుచు కాలము సృష్టింపబడిన వానిని కదిలించుచుండును. అంటే సృష్టిలో లీనమై కాలం పనిచేస్తూ ఉంది. ఏం చేస్తుంది? సృష్టింపబడిన వాడిని కదిలిస్తూ ఉంటుంది. దీనికి తోడు సృష్టి యందు సంస్కారములు ఏర్పడును. కర్మకు ఫలము అదృష్టముగా పనిచేయును. అదృష్టంగా పనిచేయటం అంటే ఏంటండి? అనగా దృష్టము కాకుండా పనిచేయును. దీనినే అపూర్వమందురు అంటున్నారు మాస్టారు. దృష్టం కాకుండా పనిచేసేదే అదృష్టం అండి. దృష్టం అంటే కనిపించకుండా. కనుక కాలం అని చెప్పారు. ఇట్టి కాలము, వాసన, అదృష్టము అను 3 కారణములచే శరీరము పుట్టును. అట్టి శరీరమున ఇంద్రియ శక్తులు ఎట్లు పుట్టి పనిచేయుచున్నవి? బాగుందయ్యా, శరీరం పుడుతుంది. ఆ శరీరంలో ఇంద్రియ శక్తులు ఎలా పుడుతున్నాయి, పనిచేస్తున్నాయి? బాహ్య ప్రపంచ రూపమైన భగవంతుడు శబ్ద స్పర్శ రూప రసగంధములుగా వ్యక్తమై శరీరము నుండి ఆహ్వానించుట వలన ఇంద్రియ ప్రవృత్తులు పుట్టుచున్నవి. కట్టె తగలబడుచున్నప్పుడు కట్టె యొక్క పొడుగు, పొట్టి, వంకర మున్నగునవి దాని యందున్న నిప్పునకు కూడా సంక్రమించును. అట్లే దేహ లక్షణములు దేహమందున్న జీవునకు సంక్రమించుచు దేవుని యందు భాషించుచుండును. దేహ లక్షణాలు దేహమందున్నటువంటి జీవుడికి కూడా సంక్రమిస్తూ ఉంటాయి, దేవుని యందు భాషిస్తూ ఉంటాయి. ఇంద్రియార్థముల వలన వ్యక్తము చేయబడుచున్న ఆనందమే తన స్వరూపముగా కలవాడు భగవంతుడు. అతడు జీవులచే చేయబడుచున్న పనుల ప్రయోజనముల రూపమున తానున్నట్లు తెలుపుచున్నాడు. కనుక ఆ ప్రజలు భూమిపై నిశ్చల వ్రతముల రూపమున జీవితమును నడుపువారై తమ జీవితములు అనబడునవి యజ్ఞములుగా తెలుసుకొనవలెను. మన జీవితాలు యజ్ఞాలుగా తెలుసుకోవాలండి. యజ్ఞము, జీవితము ఈజ్ ఈక్వల్ టు ఒక యజ్ఞము.
యజ్ఞఫలములను అనుభవించువాడు ఈశ్వరుడు. వాని వలననే ఈ యజ్ఞము తెలియచున్నది కనుక అతడే గురువు, భగవంతుడే గురువు, ఈశ్వరుడు అంటున్నారు ఇక్కడ. అట్టి వాణిని నా ప్రజలు పూజింపవలెను. పృథు చక్రవర్తి చెప్తున్నాడు అనుకున్నాం కదండి. పృథు చక్రవర్తి ఏమంటున్నాడు? అదిగో అతడేనయ్యా ఈశ్వరుడు, కనుక అతడే గురువు, అట్లాంటి వాణ్ణి నా ప్రజలు పూజించాలి. ఈ పూజ నిరంతరముగా జరుగుట ఎట్లో తెలియనా? తమ తమ ధర్మాచరణమే వానికి పూజగా అర్పితము కావలెను. పూజ అంటే పుష్పాలు తీసుకురావటం, పసుపు కుంకుమ తీసుకురావటం, అక్షతలు తీసుకురావటం, ఓకే, అది కూడా పూజ చేయది, అది కాదంటల్లా. కానీ తమ తమ ధర్మాచరణమే వానికి పూజగా అర్పితము కావలెను. ధర్మాచరణము మనం చేస్తూ ఆ ధర్మాచరణమే పూజగా భగవంతుడికి అర్పించాలి. అంటే భగవత్ సమర్పణ బుద్ధితో ధర్మాచరణం చెయ్యాలి. ఇట్లు జీవించునట్టి నా ప్రజలు నన్ను ఆశ్చర్యకరముగా అనుగ్రహించుచున్నారు. నా ప్రజలు నన్ను అనుగ్రహిస్తున్నారు అంటున్నారండి పృథు చక్రవర్తి. కనుక ఎవరయ్యా వాళ్ళు నా ప్రజలు? వారే హరిభక్తులు. శ్రేష్టమైన సంపదలు, వైభవము, శౌర్యము, ఐశ్వర్యము అనువానితో క్షత్రియ తేజము ప్రకాశించును. తపస్సు, ఆత్మనిగ్రహము, ఓర్పు, ఆత్మజ్ఞానము అనువానితో బ్రాహ్మణ తేజస్సు వెలుగొందును. కనుక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు ఎట్లా వెలుగొందుతుంది? క్షత్రియ తేజస్సు ఎట్లా వెలుగొందుతుంది? సంపదలు, వైభవము, శౌర్యము, ఐశ్వర్యము అనే వాటితో అదిగో ఆ క్షత్రియ తేజం వెలుగొందుతుంది, క్షత్రియ తేజము ప్రకాశిస్తుంది. మరి బ్రాహ్మణుడికండి తపస్సు, ఆత్మనిగ్రహము, ఓర్పు, ఆత్మజ్ఞానము అనువానితో బ్రాహ్మణ తేజస్సు వెలుగొందును. ఈ ఇరువురి యందును హరిభక్తి ఉన్నచో పై లక్షణములు మోక్ష విద్యకు దారితీయును. కనుక ఈ క్షత్రియ తేజస్సు కలిగినటువంటి వాడికైనా, ఈ బ్రాహ్మణ తేజస్సు కలిగినటువంటి వాడికైనా హరిభక్తి ఉన్నచో, భగవంతుడిపై భక్తి ఉంటే కనుక పై లక్షణములు మోక్ష విద్యకు దారితీయును అంటున్నారండి. పరమ పురాణ పురుషుడు నారాయణుడు బ్రాహ్మణులకు దేవుడు. బ్రాహ్మణులకు దేవుడు ఎవరు? పరమ పురాణ పురుషుడు నారాయణుడు. అతడు బ్రాహ్మణుల పాదపద్మ రేణువులను ధరించి సముద్రుని పుత్రికయగు లక్ష్మిని తన్ను విడవకుండు రీతిని పొందెను. నిత్యానపాయిని అంటారు కదండి లక్ష్మీదేవిని. కనుక తనను విడవకుండు రీతిని పొందెను. ఎవరు? పురాణ పురుషుడు నారాయణుడు. సర్వలోకముల యందును పవిత్రమైన కీర్తి వహించెను. మాస్టర్ చెప్తున్నారు, బ్రహ్మ విద్యను వ్యాప్తి చేయు వాక్కు కలవారు బ్రాహ్మణులు అనబడుదురు. బ్రహ్మ విద్యను వ్యాప్తి చేసేవాళ్ళండి. బ్రహ్మ విద్యను వ్యాప్తి చేసేటువంటి అదిగో వాక్కు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు బ్రాహ్మణులు అనబడతారు. వారి బోధలే నారాయణుని రూపమును ప్రతిపాదించును. కనుక వారి పాదాంబుజ రేణువులతో విష్ణువు దేహము అలంకరింపబడినదని ఇందలి వర్ణనము అని అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.